ఫ్రెండ్స్, స్టెప్ 1 టెక్స్ట్ బ్లాక్ అంటే ఏంటి? ముందుగా విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. మీకు క్లియర్ కట్గా చెప్పడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో విజువల్ స్టూడియోలో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ సొల్యూషన్ అని వస్తుంది, లేదా Ctrl+Shift+N ఒత్తిన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు Ctrl+Shift+N నొక్కండి. మీకు ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఆ పాపప్లో మీరు చేయాల్సింది ఇక్కడ WPF అప్లికేషన్ అని చేయండి. ఇప్పుడు నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఒక నేమ్ ఇవ్వాలి, అంటే WPF అప్లికేషన్కి మీరు ఒక నేమ్ ఇవ్వాలి. ఈ WPF అప్లికేషన్ C# విండో అండ్ డెస్క్టాప్ పైన సాఫ్ట్వేర్ లేదా యాప్ని డౌన్లోడ్ అంటే క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ యువర్ న్యూ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాం. మనం ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ బ్లాక్ అని ఇచ్చాను. సో ఇక్కడ సొల్యూషన్ కూడా అదే ఉంటుంది, ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్కి సొల్యూషన్ ఇదే కాబట్టి. లొకేషన్ ఇక్కడ నేను చాలా సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేశాను. అక్కడ అశోక్ AI స్టూడియో ప్రోలో ఇది సేవ్ అవుతుంది అన్నట్టు ఆటోమేటిక్. ఇక్కడ నెక్స్ట్ నొక్కేద్దాం. ఇప్పుడు ఈ .NET అనేది 10 లాంగ్ థీమ్ సపోర్ట్తో వర్క్ అవుతుంది. ఇది వర్క్ ఫ్రేమ్వర్క్ అన్నట్టు. .NET 10 ఫ్రేమ్వర్క్. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేయండి. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో క్రియేటింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ బ్లాక్ అని కనిపిస్తుంది కదా. మన సెకండ్ ఎపిసోడ్లో టెక్స్ట్ బ్లాక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ బ్లాక్ అని ఇచ్చాను. ఇక్కడ యాప్ XML ఉంటుంది. ఇక్కడ అసెంబుల్ ఇంపో C అంటే C# తో మనం అసెంబుల్ చేస్తున్నాం కాబట్టి లాంగ్వేజ్ మొత్తం ఇలా కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ మెయిన్ విండో XML అంటే మనం చేయాల్సిన ప్రాజెక్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మెయిన్ విండో XMLని డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేసుకున్నాం. డబుల్ ట్యాప్. ఇక్కడ మెయిన్ విండో XML ఓపెన్ అయింది. ఇక్కడ ఒక ఫారం ఉంది కదా, ఈ ఫారంలోనే మనం వర్క్ చేస్తాం. ఈ ఫారంలో మనం వర్క్ చేస్తాం. ఫారాన్ని ఇలా లాగుదాం, రావట్లేదు కాబట్టి రైట్. ఫారం ఇక్కడికి వచ్చేసింది. ఈ ఫారంలో మనం వర్క్ చేస్తాం. ఇక్కడ XAML కనిపిస్తుంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు కోడ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది విండోలో క్లాస్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ బ్లాక్, అంటే మనం ఇక్కడ ఇచ్చాం కదా సొల్యూషన్లో టెక్స్ట్ బ్లాక్ అనేది మన క్లాస్. ఇదంతా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది కోడింగ్లో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో దాన్ని అలానే డిఫాల్ట్గా వదిలేసేయండి. ఇక్కడ ఈ గైడ్ అనేది ఉంది కదా, ఈ గైడ్ అనేదాన్ని మనం డిలీట్ చేసుకుందాం. ఓన్లీ గైడ్ అనేదాన్ని డిలీట్ చేసుకుందాం, ఈ రెండుని. రైట్. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనము టెక్స్ట్ బ్లాక్ అనే టైప్ చేద్దాం, ఎందుకంటే అది స్క్రీన్ మీద చూపించే టెక్స్ట్ని చూపించడానికి కంట్రోల్ అన్నట్టు. అర్థం కాలేదు కదా, నేను మళ్ళీ చెప్తాను వినండి. ఇక్కడ మనం టెక్స్ట్ బ్లాక్ అని టైప్ చేస్తాం. అది ఎందుకోసం అంటే మనం క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్కి నేమ్ ఇవ్వడానికి. రైట్. ఉదాహరణకు వెల్కమ్, లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటి టెక్స్టులు చూపించాలి అంటే మనం టెక్స్ట్ బ్లాక్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు టెక్స్ట్ బ్లాక్ని మనం టైప్ చేద్దాం. దానికోసం కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇప్పుడు మనం టెక్స్ట్ బ్లాక్ని క్రియేట్ చేద్దాం. దానికోసం షిఫ్ట్ పట్టుకొని లెస్ దెన్ టైప్ చేయండి. లెస్ దెన్ టైప్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ బాక్స్ అని ఇద్దాం. టెక్స్ట్ బ్లాక్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ టెక్స్ట్ బ్లాక్ అని దానిపైన ఒక క్లిక్ చేయండి. డబుల్ క్లిక్.
రైట్, టెక్స్ట్ బ్లాక్ వచ్చేసింది. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. లేదు, ఓన్లీ టెక్స్ట్ బ్లాక్ గురించి చెప్తాను. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ టెక్స్ట్ బ్లాక్ అనేది మనం క్రియేట్ చేసాం. నేను ఇప్పుడు ఒక టెక్స్ట్ బ్లాక్ క్రియేట్ చేశాను, కానీ రన్ చేస్తే ఏమీ కనిపించదు. ఒకసారి చెక్ చేద్దామా? ఇప్పుడు కీబోర్డ్లో F5 నొక్కండి. కొద్దిగా వెయిట్ చేయండి. ఇదిగో ఇక్కడ బిల్డ్ అవుతుంది. ఇక్కడ సక్సెస్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది. చూడండి, ఇప్పుడు ప్రాజెక్ట్ చూడండి. ఇక్కడ మెయిన్ విండోలో ఏమీ లేదు, ఎందుకంటే నేను ఏ టెక్స్ట్ ఇవ్వలేను, టెక్స్ట్ బ్లాక్లో ఏ టెక్స్ట్ ఇవ్వలేను కాబట్టి ఇక్కడ మెయిన్ విండో అనేది ఖాళీగా చూపిస్తుంది. రైట్, ఇప్పుడు మనం టెక్స్ట్ బ్లాక్కి ప్రయారిటీ కల్పిద్దాం. వాట్ ఈస్ ద ప్రయారిటీ? మనం టెక్స్ట్ బాక్స్ని ఎందుకు క్రియేట్ చేసాం? మనం మన ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇవ్వడానికి. కాబట్టి మనం ఈ టెక్స్ట్ బ్లాక్లో నేమ్ ఇవ్వడానికి టెక్స్ట్ని క్రియేట్ చేయాలి. ఈ పేజ్లో ఎంటర్ నొక్కేసి టెక్స్ట్ అని పెట్టండి. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్లస్ తీసేయండి. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ WPF అని ఇచ్చాను. వెల్కమ్ టు WPF అని ఇచ్చాను. ఇది మెయిన్ ప్రయారిటీ. ఇప్పుడు రన్ చేసి చూద్దామా? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ బ్లాక్ని క్రియేట్ చేశాను. అంటే ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ పైన మనం ఒక పేరు చూపించాలి. పేరు చూపించాలంటే ఆ కంటైనర్ పైన ఏం రాయాలి? టెక్స్ట్. కాబట్టి ఇక్కడ టెక్స్ట్ అనేది ఇచ్చాను. ఆ టెక్స్ట్ ఏమై ఉండాలి? వెల్కమ్ టు WPF. కాబట్టి ఇక్కడ వెల్కమ్ టు WPF అని టైప్ చేశాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రైట్, ఇదిగో ఇక్కడ బిల్డ్ అవుతుంది. ఇక్కడ సక్సీడ్ అనేది చేసింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మెయిన్ విండోలో వెల్కమ్ టు WPF అని వచ్చింది. కానీ ఇక్కడ కార్నర్కి వచ్చింది కదా, దీన్ని మనం మారుద్దాం. చూస్తూ వెళ్ళండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చాలా చిన్నగా ఉంది, మనం దానికి ఫాంట్ సైజ్ కూడా ఇవ్వాలి. మెయిన్ విండోలో వెల్కమ్ టు అని వచ్చింది కదా. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫాంట్ సైజ్ ఇవ్వాలి. ఫాంట్ సైజ్ ఎలా ఇవ్వాలి? ఇక్కడ ఎంటర్ నొక్కేసేయండి. యారో అనేది కిందికి వస్తుంది. ఆ కిందికి వచ్చిన తర్వాత ఫాంట్ మనం ఏమి ఇవ్వాలనుకున్నాం? ఫాంట్ సైజ్ ఇవ్వాలి. కాబట్టి ఫాంట్ సైజ్ డబుల్ క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ వచ్చేసింది. ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి? నేను ఒక 20 ఇచ్చి చూపిస్తాను. 20 ఇచ్చాను. ఇప్పుడు ఫాంట్ సైజ్ చూద్దాం. ఒకసారి రన్ చేద్దాము. రైట్, చూడొచ్చు, ఫాంట్ సైజ్ అనేది కొద్దిగా మారింది. రైట్, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఈ 20 ప్లేస్లోనే 30 ఇచ్చి చూద్దాం. 30 లేదా 35 ఇస్తున్నాను. ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేద్దాం. F5. రైట్, ఇప్పుడు బిల్డ్ అవుతుంది. సక్సీడ్ అండ్ ఓపెన్ అయింది. చూసారా, ఇంకొంచెం పెద్దగా వెల్కమ్ టు WPF అని కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఫాంట్ సైజ్ అంటే అక్షరం సైజ్. ఎక్కువ నంబర్ ఇస్తే పెద్దగా కనిపిస్తుంది, తక్కువ నంబర్ ఇస్తే చిన్నగా కనిపిస్తుంది. రైట్, ఫాంట్ సైజ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫాంట్ రైట్ అంటే మనం ఎక్కడ రాయాలి, ఫాంట్ రైట్ అనేది ఎక్కడ రాయాలి అనేది చూద్దాం. ఫాంట్ రైట్ అనేది ఎలా రాయాలి? ఫాంట్ రైట్ అంటే స్టైల్.
మీన్స్ స్టైల్, రైట్ అనేది స్టైల్ అనేది ఎలా ఇవ్వాలి అన్నది నేను చెప్తున్నా. రైట్, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి, యారో అనేది కిందికి వస్తుంది. దాని తర్వాత ఏం టైప్ చేయాలి, 4 ఫాంట్ రైట్ రాయాలి మనం. ఫాంట్ రైట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోండి. రైట్, ఫాంట్ రైట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ బ్లాక్, బోల్డ్, డెమి బోల్డ్ అని ఇక్కడ చాలా ఉన్నాయి కదా, మనం బోల్డ్ అని ఇచ్చేద్దాం. డబుల్ క్లిక్ చేయండి. ఓకే, బోల్డ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు రన్ చేసి చూద్దామా ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. F5 నొక్కగానే ఇక్కడ బిల్డ్ అవుతుంది. ఇక్కడ సక్సెస్ అయింది, రెడీ అని వచ్చేసింది కూడా. చూసుకోవచ్చు ఫాంట్ సైజ్ అనేది మారింది. చూసారు కదా, ఫాంట్ సైజ్ అనేది మారింది. ఫాంట్ సైజ్ మనం ఎంత ఇచ్చాం, 35 ఇచ్చాం. ఫాంట్ కి స్టైల్ ఏమి ఇచ్చాం, బోల్డ్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ చూడండి ఫాంట్ బోల్డ్ అనేది మారింది, బోల్డ్ లోకి మారింది. రైట్, ఇప్పుడు మనం ఫోర్గ్రౌండ్ అంటే కలర్, ఫోర్గ్రౌండ్ ఏంటి చూద్దాం. ఫోర్గ్రౌండ్ నేను ఫోర్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఎంటర్ నొక్కుతున్నాను. ఇక్కడ ఫోర్గ్రౌండ్ అని టైప్ చేద్దాం, అంటే కలర్. ఫోర్గ్రౌండ్ అనేది కలర్ అన్నమాట. కాబట్టి ఫోర్గ్రౌండ్, ఇక్కడ ఫోర్గ్రౌండ్ డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, బ్లూ ఉందా చూద్దాం. ఇక్కడ ఆర్కేల్ బ్లూ అండ్ బ్లూ అనేది చాలా ఉంటాయి. ఇక్కడ బ్లూ మనకు కావాలి కాబట్టి ఇదిగో బ్లూ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాం. చూసారు కదా, బ్లూ అనేది డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్ గా బ్లూ కలర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు F5 నొక్కండి. చూడండి ఇక్కడ బిల్డ్ అవుతుంది, సక్సెస్ అయింది, రెడీగా ఉంది, ఓపెన్ కూడా అయింది. చూడండి ఫాంట్ కలర్ కూడా మారిపోయింది, మెయిన్ విండోలో ఫాంట్ కలర్ మారిపోయింది. ఓకే, ఇది కూడా సక్సెస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హారిజంటల్ అలైన్మెంట్ చేద్దాం. అంటే ఆ అక్షరాన్ని మిడిల్లో చూపించడానికి మనం కొన్ని అవసరమైంది. దాంట్లో హారిజంటల్ ని మనం క్రియేట్ చేద్దాం. వాట్ ఈజ్ హారిజంటల్ అంటే, ఇప్పుడు ఎంటర్ నొక్కండి, హారిజంటల్ అని టైప్ చేయండి. హారిజంటల్ అలైన్మెంట్ అని ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు ఆ ఫాంట్ అనేది మిడిల్లో కనిపించాలి కాబట్టి నేను సెంటర్ అని పెడుతున్నా. డబుల్ క్లిక్ చేయండి, సెంటర్. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దామా. రైట్, ఇప్పుడు F5 నొక్కండి, రన్ చేసి చూడండి. ఇక్కడ బిల్డ్ అవుతుంది, సక్సీడ్, రెడీగా ఉంది, ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి మెయిన్ విండోలో వెల్కమ్ టు WPF అనేది మిడిల్లోకి వచ్చింది. అప్పుడు రైట్ లో ఉండే కదా, ఇప్పుడు మిడిల్లోకి వచ్చింది. బ్లూ కలర్ లో మనం కలర్ కూడా చేంజ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే వర్టికల్ కూడా మనం చేయాలి. ఇప్పుడు వర్టికల్ అంటే మనం అటు ఇటు మిడిల్లో సెట్ చేసాము. ఇప్పుడు హైట్ లో సెట్ చేయాలన్నమాట. హైట్ లో మనం వర్టికల్ లో క్రియేట్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఎంటర్ నొక్కేసి వర్టికల్ అని టైప్ చేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా వర్టికల్ అలైన్మెంట్, డబుల్ క్లిక్ చేశాను, వచ్చేసింది. మనం ఎక్కడ పెట్టాలి, సెంటర్. కాబట్టి సెంటర్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూద్దామా. F5 బిల్డ్ అయింది, సక్సీడ్ అండ్ రెడీ అండ్ ఓపెన్. చూసారా, ఇప్పుడు విండో ఫారం మనం క్రియేట్ చేసింది మిడిల్లో ఉంది. అర్థమైంది కదా మీకు. మెయిన్ విండోలో మనం వెల్కమ్ టు WPF అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాం. దానికి టెక్స్ట్ ఇచ్చాం, వెల్కమ్ టు WPF అని, దానికి కలర్ ఇచ్చాం, వర్టికల్ అలైన్మెంట్ చేసాం అండ్ హారిజంటల్ అలైన్మెంట్ కూడా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మార్జిన్ ఇద్దాం. ఏం చేద్దాం, మనం మార్జిన్ ఇద్దాం. ఇప్పుడు మార్జిన్ మనం ఎంత ఇచ్చుకోవాలి కాబట్టి ఎంటర్ చేయండి. ఇక్కడ మార్జిన్ అని టైప్ చేయండి. మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్లస్ తీసేసి మనం 20 అని పెట్టేద్దాం. 20. ఇప్పుడు రన్ చేసి చూద్దామా. F5 నొక్కండి, మీరు చూసుకోవచ్చు
మనకు మార్జిన్ కూడా వచ్చేసింది. మార్జిన్ కనిపిస్తుంది ఇలా. సో ఇప్పుడు మార్జిన్ కూడా మనం క్రియేట్ చేసాం. రైట్, మార్జిన్ 20 ఇచ్చాను. మార్జిన్ అంటే కంట్రోల్కి బయట ఖాళీ ఇవ్వడం. మార్జిన్ పెరిగితే కంట్రోల్ చుట్టూ స్పేస్ పెరుగుతుంది. తర్వాత మార్జిన్ 50 చేసి చూద్దామా. మార్జిన్ 50. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాం. చూడండి, ఎల్లో కలర్ కనిపిస్తుంది మార్జిన్ మీకు. దట్ ఈస్ ద మార్జిన్. ఈ ఎల్లోలో కనిపించేది మార్జిన్. ఇప్పుడు 50 పెట్టాను, అంతకుముందు 20 పెట్టాను. రైట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను కరెక్టే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. గైస్, మీకు మళ్ళొక ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, అంటే ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసి వెల్కమ్ టు WPF అన్న చోట మీ పేరు ఇవ్వండి. ఫాంట్ సైజ్ మార్వండి. ఫాంట్ కలర్ కూడా మార్చేయండి. అండ్ సెంటర్లో పెట్టండి, లేదా సైడ్లో పెట్టండి, లేదా రైట్లో పెట్టండి, లెఫ్ట్ లేదా రైట్ ఎక్కడో పెట్టి మీరు మార్జిన్ కూడా ఇచ్చి మీరు ఈ ప్రాజెక్ట్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే నేను నేర్పింది మీకు మీ మైండ్లో చాలా ఈజీగా స్టోర్ అయిపోతుంది అన్నమాట. ఈ టెక్స్ట్ బ్లాక్ అనేది ఉంది కదా, అది కూడా స్టోర్ అన్నమాట. వీటన్నిటిని స్టోర్ చేసుకొని మనకు చూపిస్తుంది. టెక్స్ట్ బ్లాక్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ వెల్కమ్ టు WPF అని ఉంది కదా, దాన్ని 35 mm లో చూపిస్తుంది, బోల్డ్ అక్షరాలతో చూపిస్తుంది, కలర్తో చూపిస్తుంది, సెంటర్లో చూపిస్తుంది, మార్జిన్ కూడా పెట్టేస్తుంది. ఇది ఒక కంటైనర్. ఆ కంటైనర్కి మనం సైజ్ ఇచ్చాం, పేరు ఇచ్చాం, కలర్ ఇచ్చాం, సెంటర్లో కూడా పెట్టాం, దానికి మార్జిన్ కూడా ఇచ్చాం. ఈ టెక్స్ట్ బ్లాక్ అనేది ఒక కంటైనర్. అర్థమైంది కదా. రైట్, మనం చేసిన ప్రాజెక్ట్ అంటే టైటిల్ మెయిన్ విండోలోనే కనిపిస్తుంది. టైటిల్ అని కనిపిస్తుంది కదా, అదే మన మెయిన్ విండో. మెయిన్ విండోలో హైట్ 450, వెడ్త్ 800. మనం చేసిన ఫ్రేమ్ అంటే చూపిస్తాను. మనం చేసిన ఫ్రేమ్ ఈ సైజ్, ఇది 450, ఇది 800. ఈ సైజ్ని మనం ఇక్కడ ఇచ్చాం. ఇది మెయిన్ విండో. అర్థమైంది కదా మీకు. టైటిల్ ఈజ్ ఏ మెయిన్ విండో. హైట్ అండ్ వెడ్త్. మనం ఆ బాక్స్లో ఏం చేసామంటే టెక్స్ట్ బ్లాక్ క్రియేట్ చేసాం. దాంట్లో టెక్స్ట్ ఇచ్చాం, ఫాంట్ సైజ్ ఇచ్చాం, ఫాంట్ బోల్డ్ ఇచ్చాం అంటే స్టైల్, అండ్ కలర్ కూడా ఇచ్చాం, సెంటర్లో పెట్టాం, మార్జిన్ కూడా ఇచ్చాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం ఫాలో చేసి ఉంటాను. నా నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే మీరు బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేయండి. మీకు నేను చేసే కొత్త ప్రాజెక్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అశోక్ టీచ్ ట్యూటోరియల్స్.